ఒకరేమో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు. మరొకరు అతడికి పిల్లనిచ్చిన మామ, మాజీ మంత్రి. మధ్యలో దూరిన హీరో కూడా ఇద్దరికీ బాగా కావలసిన వాడు. పైగా పొత్తు పెట్టుకుని అండగా నిలవాలనుకుని కూర్చున్న కొమ్మని నరుక్కునే వాడిలా మారిన మహామనిషి. ఈ ముగ్గురు ఇప్పుడు పొలిటికల్ ఫైట్కు సిద్ధమయ్యారు. కానీ వీళ్ళ ప్రత్యర్థులు ఆడవాళ్లే. అవును, ముగ్గురు ఆడవాళ్లే. ఈ ముగ్గురిపై ఆ ముగ్గురు గెలుస్తారా? అసెంబ్లీలో అడుగు పెడతారా? ఇంటి బాట పడతారా? వైనాట్ 175 అంటోంది వైసీపీ, వైనాట్ పులివెందుల అంటోంది టీడీపీ. ఈ లెక్కలన్నీ మనకెందుకు? సింపుల్గా చంద్రబాబు కొడుకు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ మంగళగిరి నుంచి మళ్లీ బరిలోకి దిగారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ ఇప్పుడు మాత్రం ఎరగదీస్తా అంటున్నారు. ఎంత పగలదీస్తాడో చూద్దామని వైసీపీ అధినేత కూడా మురుగుడు లావణ్య అనే మహిళను లోకేష్కు పోటీగా దింపారు. ఈమెపై లోకేష్ గెలవడం కష్టమే అంటున్నారు మంగళగిరి జనం. ఎందుకంటే మంగళగిరిలో పద్మశాలీలు ఎక్కువ. పైగా ఈ వర్గానికే చెందిన గంజి చిరంజీవికి పద్మశాలి ఫాలోయింగ్ ఎక్కువే. దీనికి తోడు ఆర్కే ఉండనే ఉన్నాడు. సో ఎటు చూసినా లోకేష్ మంగళగిరిలో అడుగుపెట్టడం కష్టమేనంటున్నారు ఓటర్లు. ఇక ముద్దుల మామయ్య బాలయ్య హిందూపూర్లో నెట్టుకొస్తున్నాడు. కానీ ఈసారి బాలయ్యకు కష్టమేనంటున్నారు పురవాసులు. దీపిక అనే మహిళను ధీటుగా దించారు. ఆమెకు సీటు కన్ఫర్మ్ చేసినప్పటి నుంచి హిందూపురంలో తెగ తిరుగుతున్నారు. బాలయ్య మాత్రం ఇంకా అక్కడ అడుగు కూడా పెట్టలేదు. దీపిక మాత్రం బాలకృష్ణను ఓడించి తీరుతా అంటోంది. ఏది ఏమైనా హీరోకు ఈసారి ఎన్నికల ఫైట్ మామూలుగా ఉండదేమో. టీడీపీ కంచుకోటగా చెప్పుకునే హిందూపురం కూడా జగన్ వదిలిన బ్రహ్మాస్త్రానికి బీటలు వారుతుందని చెప్పుకుంటున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు వైఎస్ జగన్ హవా. మహిళా అభ్యర్థితో ప్రయోగంతో బాలయ్య బాక్సులు బద్దలైపోతాయంటున్నారు వైసీపీ నేతలు. మామ అల్లుడి మధ్యలో దూరిన పవనుడు మాత్రం పిఠాపురాన్నే ఫిక్స్ చేసుకున్నారు. ఇక్కడ కూడా జగన్ మహిళా మంత్రాన్నే ప్రయోగించారు. పద్ధతైన పొలిటీషియన్గా పేరున్న వంగా గీతను పవన్కు పోటీగా పెట్టారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోయారు. ఆయన ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక సర్వేలు చేయించుకొని మరీ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అక్కడ ఆల్రెడీ గొడవలు షురూ అయ్యాయి. పైగా వంగా గీతది కూడా కాపు సామాజిక వర్గమే. 90% కాపు ఓట్లున్న పిఠాపురంలో పవన్ నెగ్గటం కాకినాడ కాజా తిన్నంత ఈజీ కాదు. ప్రజలతో మంచి సంబంధాలు నెరిపే వంగా గీతను జగన్ ఎంచుకొని ఆల్రెడీ విన్ అయ్యారని కూడా పిఠాపురం టాక్. ఇదే ఇప్పుడు పవన్కు మింగుడు పడడం లేదు. ఈసారైనా అసెంబ్లీలో అడుగు పెడతానా లేదా అని తనకు తానే అనుమానంతో అయోమయంలో పడ్డారట. ఏంటో కాటమరాయుడు పరిస్థితి మరీ ఇలా ఉందని కాపు నేతలే చెప్పుకుంటున్నారు. స్టేట్లో ఇప్పుడు ఈ 3 నియోజకవర్గాలు హాట్ టాపిక్ అయ్యాయి. లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ముగ్గురు స్టార్లే. ముగ్గురు ఆడవాళ్లతో పోటీ పడాలి, గెలవాలి. తేడా వస్తే వామ్మో ఊహించుకోలేం. జగన్ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముగ్గురిపైన ఆడవాళ్ళనే పోటీకి పెట్టారు. ఆడాళ్ళ మజాకా.